మన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం. మా అన్ప్లానెడ్ డివోషనల్ టూర్ లో డే 2 అరుణాచలం దర్శనమైన తర్వాత అనుకోకుండా శ్రీరంగం కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో తిరువన్నామలై నుంచి తిరుచికి 190 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి శ్రీరంగం రీచ్ అయ్యాము. ఎక్కడైనా ఒక ఊర్లో గుడి ఉంటుంది, కానీ శ్రీరంగంలో గుడిలోనే ఊరంతా ఉంటుంది. ఈ గుడి మొత్తం దాదాపు 156 ఎకరాలలో ఉంటుంది. అలానే 7 ప్రాకారాలతో 21 గోపురాలతో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచింది. ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో సాక్షాత్తు విష్ణుమూర్తి వెలిసి ఉన్నారు. ఆ ఊర్లో రంగనాథ స్వామి అని పిలుస్తారు విష్ణుమూర్తి. ఈ ఆలయంలోనే 1000 స్తంభాల మండపం కూడా ఉంటుంది. అందరికీ ఆశ్చర్యంగా అనిపించే విషయం, దాదాపు 1000 సంవత్సరాలుగా రామానుజాచార్యుల శరీరాన్ని ఇప్పటికీ అక్కడే భద్రపరిచారు. మేము పౌర్ణమి రోజు వెళ్ళాము. రంగనాథ స్వామి ఆలయం తలుపులు అయితే మూసేశారు. తర్వాత రోజు సాయంత్రం ఓపెన్ చేస్తానన్నారు. అయ్యో, ఇంత దూరం వచ్చి దర్శనం జరగలేదని బాధపడ్డాము. ఈ లోపు గుడి మొత్తం చూస్తుంటే అక్కడ ఏదో హడావిడిగా జరుగుతుంది. రంగనాథ స్వామి రంగనాచియార్ అమ్మవారిని సంవత్సరంలో ఒకే ఒక్కసారి దగ్గర కూర్చో